భారతదేశానికి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మోదీ గారు కొన్నేళ్ల క్రితం భారతరత్న ఎవరికి ఇచ్చారండి? ప్రణబ్ ముఖర్జీ అని మన ప్రెసిడెంట్గా చేశారు. ఎక్సలెంట్ జెంటిల్మెన్. ఆయనకి కాంగ్రెస్ అతను నరాన కాంగ్రెస్ భావజాలాలు, కాంగ్రెస్ అంటే భావజాలం కాదు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ మనిషి. మనం పివి నరసింహారావు గారు అలాగా 60 ఏళ్ల పాటు సేవ చేశారు కాంగ్రెస్కి. ఇతను కూడా అలాంటి పితామహుడు అంటాడు. మంచి లీడర్ అండి, కాంగ్రెస్కి పేరు తెచ్చిన లీడర్. ఆయన్ని యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన క్యాండిడేట్ అండి. ఆయన్ని సైడ్ లైన్ చేసి మన్మోహన్ సింగ్ పెట్టారు. ఆయన్ని సైడ్ లైన్ చేయడానికి అతనికి ప్రెసిడెంట్షిప్ ఇచ్చారు. ప్రెసిడెంట్ కింద ఆయన చేశారు. సో ఇతను ప్రెసిడెంట్ కింద చేసిన ఒక ఘనకార్యానికి గుర్తింపుగా మోదీ గారు ఆయనకి భారతరత్న అవార్డు ఇప్పించారండి. ఆ టైంలో అద్వానీకి కూడా ఇంకా అవ్వలేదు భారతరత్న అవార్డు. అద్వానీ ఈ మధ్యకాలం ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీకి చాలా కింద ఇచ్చారు. 4 years బ్యాక్, 3-4 years బ్యాక్. ఎందుకు ఇచ్చారు అనే విషయం తెలుసుకోవాలి. తర్వాత జనరల్ వికే సింగ్ అనే అతనికి, ఆర్మీ చీఫ్కి, అతనికి రిటైర్ అవ్వగానే ఆయన వెంటనే ఒక మినిస్ట్రీ ఇచ్చి మన క్యాబినెట్లో తీసుకుని ఆయన అప్పటి నుంచి కూడా హీజ్ అ మినిస్టర్ ఇన్ ద సెంట్రల్ మినిస్ట్రీ కింద ఇచ్చారు. చాలా గౌరవం ఇచ్చారు ఆయనకి. ఎందుకు ఇచ్చారు? ఈ ఇద్దరికీ ఇచ్చిన గౌరవానికి కారణం డెఫినెట్గా ఉందండి. ఏమిటంటే 2011-12 ఆ టైంలో ఈ మన అక్షయ్ చిన్ మొత్తాన్ని మన మన్మోహన్ సింగ్ గారు, సోనియమ్మ కలిసి చైనాకి ధరావత్న చేద్దామనుకుని గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. అక్షయ్ చిన్ మొత్తాన్ని చైనాకి ఫ్రీగా ఇచ్చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ఆర్మీ చీఫ్ని ఖాళీ చేసి వచ్చి ఆర్మీని అక్కడ ఉన్న పోస్టులు ఉంటాయి, ఫార్వర్డ్ పోస్టులు ఉంటాయి కదా, అవన్నీ ఖాళీ చేసి వచ్చామని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. దాంతో అది స్ట్రాటజిక్ లొకేషన్, ఇది ఖాళీ చేయకూడదని చెప్పి అతను వికే సింగ్ గారు చెప్పారు. చెప్తే వాళ్ళు నువ్వు చెప్పేదేంటి, వచ్చా అనుకుని చెప్పాడు. అన్నాడు ఆర్మీ, నువ్వు మాకు చెప్పేదేంటి, పాలసీ డిసిషన్ వచ్చామన్నాడు. దాంతో ఇతను వెంటనే ప్రెసిడెంట్ని కాంటాక్ట్ చేసి 2 బెటాలియన్స్ ఢిల్లీ వైపు మూవ్ అయ్యాడు. 2 ఆర్మీ బెటాలియన్స్ ఢిల్లీకి కదలికి వచ్చింది. అది మామూలుగా ఆర్మీ బెటాలియన్ మూవ్ అయిందంటే అది సెంట్రల్ పర్మిషన్ ఉండాలి. సెంట్రల్ అంటే మన బ్యూరోక్రాట్స్ అందరూ కూడా, వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు, మన మినిస్టర్లు, వాళ్ళంతా అంటే డిఫెన్స్ మినిస్ట్రీకి తెలిసి ఉండాలి. తెలియకుండా వాళ్ళంతటా వాళ్ళు మూవ్ అవ్వరు. ఒక బెటాలియన్ మూవ్ అయిందంటే అది ప్రమాదానికి సంకేతమే. ఆర్మీ అంటే ఇట్స్ ఫైటింగ్ ఫోర్స్. అది 2 రకాలుగా పనిచేస్తుందండి. యుద్ధం అంటే వైరితో యుద్ధం చేస్తుంది, అవసరమైతే మన ఇంటర్నల్గా కూడా యుద్ధం చేయడానికి కెపాసిటీ ఉంటుంది. సో 2 బెటాలియన్స్ మూవ్ అయ్యేసరికి అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి జనరల్ వికే సింగ్ గారు 2 బెటాలియన్స్ని ఢిల్లీ వైపు మూవ్ చేశారు. ఢిల్లీలోకి ఎంటర్ అయిపోయారు. దాంతో సోనియామ్మకి ఠారెత్తిపోయింది. అంటే మిలిటరీ కూకి సంకేతం అండి. మిలిటరీ కూట తెలుసు కదా మీకు. మిలిటరీ విల్ టేక్ ఓవర్ గవర్నమెంట్, నువ్వు పక్కన ఉండు. పాకిస్తాన్లో వారానికి ఒకసారి మిలిటరీ కూ జరుగుతుంది. పూర్వకాలంలో జరిగేది మా చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు సైలెంట్ కూల్ చేస్తారు, బయటికి తెలియకనే చేస్తారు. సో వికే సింగ్ గారు అలా వచ్చేసరికి వాళ్ళు ఆ అక్షయ్ చిన్ ఇవ్వడం ప్రోగ్రామ్ని విరమించుకున్నారు. ఈ యాక్షన్ చేసినందుకు గాను మోదీ గారు ప్రణబ్ ముఖర్జీ గారికి భారతరత్న, హయ్యెస్ట్ అవార్డు అండి. భారతరత్న మామూలు కాదండి. భారతరత్న ఇస్ ద హయ్యెస్ట్ అవార్డు. మామూలుగా ఇలాంటి అవార్డ్స్ పోస్టమస్గా వెళ్తాయి, బతికుండగా వాడికి వెళ్ళవండి. అలాంటి భారతరత్న అవార్డు ప్రణబ్ ముఖర్జీ గారికి అతను మోదీ గారు అందజేశారు. అదే కాకుండా ప్రణబ్ ముఖర్జీ ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్, స్టిల్ ఇచ్చాడు. అందుకే ఎందుకు ఇచ్చాడు కారణం ఇది, ఆయన చేసిన దేశ రక్షణ కొరకు ఆయన చేసిన త్యాగాన్ని గురించి ఆయనకి ఇచ్చారు. సోనమ్మ చెప్పిన వెనకుండా ధిక్కరించి చేశాడని ఆయనకి ఇచ్చారు. అదే వికే సింగ్ గారిని కూడా 2 terms నుంచి కూడా అతన్ని సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చి ఆయన కూడా జాగ్రత్తగా అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. ఎందుకంటే దీనికి
అతను చేసిన ఘనమైన ఘనకార్యమే ఇది చెప్పాలంటే. మన దేశాన్ని రక్షించినందుకు. అక్షయ్ చైనాకి వెళ్ళిపోకుండా రక్షించింది. అక్షయ్ చిన్ కానీ చైనాకి వెళ్ళిపోతే అక్కడి నుంచి మిగతా అంతా లోయింగ్ ఏరియా అండి. చాలా సింపుల్గా ఆక్యుపై చేయడానికి ఇంకా అవకాశం. అరుణాచల్ ప్రదేశ్ అన్ని రిస్క్లో పడతాయి. సో అదండి మన వికే సింగ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు చేసిన గ్రేట్ థింగ్స్. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.